కొడంగల్‌లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోతా ఉన్నాయి. తన మాట తీరు గూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు గూడా ఖండిస్తున్న నేతృత్వం అయితే కనబడతా ఉంది. ఈ అంశాల గురించి మాట్లాడతాం మనతోని బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు తుంగ బాలు గారైతే ఉన్నారు. ఒక సర్పంచ్‌లకు సంబంధించిన సమావేశాల్లో తను మాట్లాడే తీరు ఎలా చూస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి ఒక అజ్ఞాని. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాషను ఎంచుకోడు. చెల్లని లోటుకు గీతలెక్కువ, ఏమి లేని ఇస్తారాకు ఎగిసెగిసి పడ్డట్టు ఏతుల రేవంత్ రెడ్డిగా ఏం మాట్లాడినా నడుస్తా అని చెప్పి ఇష్టం ఉన్న భాషను ఎంచుకొని ఒక అజ్ఞాని లెక్క మాట్లాడుతుంది. అంటే రేవంత్ రెడ్డి భాష చూసి ప్రజలంతా గమనిస్తారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు ప్రజలంతా చూస్తున్నారు. నువ్వేం మీటింగ్ పెట్టుకున్నావు? నిన్న సర్పంచ్ల సన్మానం పెట్టుకున్నావు. కోడంగల్లు కోస్గి వేదికగా సర్పంచ్ల వేదిక. ఈ సర్పంచ్లు గెలిచిన వాళ్ళకి ఏం చేస్తావో చెప్పు. నువ్వు ఈ 2 సంవత్సరాలు ఏం చేసినావు, మళ్ళీ ఏం చేస్తావో చెప్పు కదా. ఎంతసేపు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం గురించి మాట్లాడుతుంటావు. నువ్వు ప్రజలంతా డైవర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు తప్ప నీకు నోరుందిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుంది అనుకుంటున్నావు. అది మంచిది కాదు, తగదు. ఇది నువ్వు మానుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు 2001లో పార్టీ పెట్టి కేసీఆర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు కొట్లాడి తెలంగాణకు 2004లో ఎలక్షన్ల ముందు జై తెలంగాణ, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక గట్టి నిర్ణయంతో తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి అమరణ దీక్ష చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడదండి? తెలంగాణ రాష్ట్ర తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. తెచ్చిన నాయకుడుగా ఆనాడు ఈయన ఎక్కడ ఉన్నాడు? కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నాడు. టీడీపీలో చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఉన్నాడు, టీడీపీ ఎమ్మెల్యే కోడంగల్గా. ఈయన మాట్లాడుతుండు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన నాయకుడు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. 10 సంవత్సరాల్లో సమపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ విధంగా తీర్చిదిద్దిండు. కానీ ప్రజలు కేసీఆర్ కంటే ఈయన దొంగ మాటలు విని ఈ రేవంత్ రెడ్డిగా పిసిసి ప్రెసిడెంట్ గా అనేక హామీలు ఇచ్చి 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఒక ఏంది సర్కస్ సవాల్ వాడినట్టు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఎక్కువ. కేసీఆర్ గారు ఎకరానికి 12,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను. నేను అనేక హామీలు, ఇట్లా ఉచిత హామీలు ప్రజలు నమ్మిరు, గుడ్డిగా నమ్మి ఎన్నుకున్నారు. ఎన్నుకున్న నాయకుడు ఇలా కలకాయలు బాదుకుంటారు. ప్రజలంతా కూడా ఊర్లల్లో ప్రజలంతా బాదుకుంటే మొన్న పంచాయతీ ఎలక్షన్ల ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి ఏ పెద్ద నాయకుడు ఓకున్న తలు సొంతంగా సర్పంచ్లకు గెలిపించినటువంటి ఘనత ఆయనకు ఉంటది కదా రిపోర్టు. కాబట్టి మొత్తం ఎక్కడికక్కడ బీఆర్ఎస్ గెలిపించారు. కాబట్టి ఆగం అయిపోయి మత్స్యమత తప్పిపోయి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ కేసీఆర్ మీద తిట్ల పురాణం అందుకుంది. అంటే కేసీఆర్ మొన్న బీఆర్ఎస్ భవన్‌కి వచ్చినప్పుడు దాదాపు ఒక గంట సేపు మీడియాతోని కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదు. కానీ ఈయన ఒక 30 నిమిషాలు ఏమో మాట్లాడిండు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ పేర్లే ప్రధానంగా ప్రస్తావించారు. ఎట్లా చూస్తా ఉన్నావు వీటిని? అంటే అదే చెప్తున్నాం కదా, కేసీఆర్ గారు లేనిది తెలంగాణ లేదు, కేసీఆర్ గారు లేనిది ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేడు. కాబట్టి ఏ రోజైనా కేసీఆర్ పేరు ప్రస్తావించాలి. ఆయన పొద్దున లేచినప్పటి నుంచి ఏ టైంకి లేస్తే ఆ టైం కలలో కూడా కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ అనుకుంటాడు. అంతే ఇక కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్. కలలో కూడా మధ్యరాత్రి కూడా ఇట్లా మెలకొస్తుంటారు, అప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్. పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకున్న కలలో కూడా కేసీఆర్ కేటీఆర్. కేసీఆర్ లేకపోతే ఈ రాష్ట్రమే లేదు, ఈ రాష్ట్రంలో నువ్వు కూడా ముఖ్యమంత్రి కాకపో. కాబట్టి కేసీఆర్ ని తలుచుకోవాలి. ఈయన ఎవరైనా పేరు తీస్తానికి ఏదో అడ్డుమారి గుడ్డి దెబ్బన ముఖ్యమంత్రి అయినవు. దాని గురించి నువ్వు ప్రజలకు ఇస్తానంటూ హామీల మీద ఒక ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తావో అది చేయాలని చెప్పిండు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డి అన్యాయం అయిపోతుంది. పాలమూరు రంగారెడ్డి నేను ఏర్పాటు చేసినటువంటి పాలమూరు రంగారెడ్డిలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాదాపు 90% కంప్లీట్ చేసిన 10% నువ్వు కంప్లీట్ చేయలేకపోతున్నావా? నువ్వు ముఖ్యమంత్రివే కదా, నువ్వు పాలమూరు బిడ్డవే కదా, నువ్వు నల్లమల పులియో పిల్లి అనుకుంటున్నావు కదా. ఆ పాలమూరు ప్రజల కోసం నువ్వు చేయాల్సి వస్తే నువ్వు 2 సంవత్సరాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నువ్వు అక్కడ ఉన్నటువంటి పాలమూరు ప్రజల నీళ్ళు అందించేటువంటి అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా అక్కడ ప్రజలు గమనిస్తారు. నువ్వు చేయలేకపోయేది, నీకు అది సాధ కాకపోయే నువ్వు నిన్న మాట్లాడుకున్న మీటింగ్ ఏంది, నువ్వు చేసే మీటింగ్ ఏంది? కేసీఆర్ గారు అరే నాయన మళ్ళీ డిపిఆర్ రిటర్న్ వచ్చింది, మనకు కావాల్సిన నీళ్లు మళ్ళీ ఏదో దొంగచాటున మళ్ళీ ఆంధ్ర తరలించే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా దీని పట్ల మనం ఎదుర్కోవాలని చెప్పి రాష్ట్ర కార్యవర్గం మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ మీటింగ్ పెట్టి అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మనం కొట్టాల్సిన బాధ్యత మనం ఉంది. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అది మనమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేంత వరకు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసేంత వరకు దాన్ని ఎమ్మడి పడాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక కార్యక్రమం తీసుకుంటే వణికి పడుతున్నారు. మీరు మాట్లాడలేగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చేయలేదా మీకు? ఎంతసేపు ఎమ్మెల్యే పదవి, ఎంతసేపు మంత్రి పదవి, ఎంతసేపు ఆయన పదవి ముఖ్యమంత్రి కాపాడు,
వాడుకోవడం, ఇదే గెలిచినోడు పైసలు సంపాదించుకోవడం తప్ప ప్రజల పక్షాన మనకు పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నాం? నేను పాలమూరు బిడ్డగా, నేను నల్లమల్ల పులి బిడ్డ పిల్లి బిడ్డ అనుకుంటే నేను ఎందుకు ఈ ప్రజల కోసం చేయలేకపోతున్నాను? ఒకసారి నీ ఆత్మ విమర్శన చేసుకో, నీకే అర్థమవుతుంది కదా. అరే నాకు అవకాశం ఇచ్చిన ప్రజల గురించి ఒక పాలసీ మ్యాటర్ గా ఏ ప్రభుత్వం ఉన్నా ఒక పాలసీ మ్యాటర్ గా ఒక ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది అనుకో. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కంప్లీట్ చేసింది, పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. సరే 90% అయినా ఎంత శాతం అయినా మీకు తెలుసు, అక్కడ పోతే తెలిసిపోతుంది కదా. మిగతాది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం అనుకుంటుందా లేదా? ఉంటది. మరి నేను ఎందుకు చేసుకోలేకపోతాను? నువ్వు పాలమూరు బిడ్డవే కదా, నీ ప్రజలకే కదా అక్కడ వాటర్ ఇవ్వాలి కదా. అనేక ఇబ్బందులు పడుతున్నాయి. పాలమూరు వలస ప్రాంతం అయిపోయింది. పాలమూరును ఖచ్చితంగా తీర్చిదిద్దాలనేసి ఆనాడు చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నటువంటి జిల్లా ఆనాడు నుంచి తెలంగాణ వచ్చేంత వరకు అది కాలేదు, కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక చిత్తశుద్ధితో ఒక కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే 90% కంప్లీట్ చేస్తే దాదాపు 33,000 కోట్లలో 27,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా ల్యాండ్ యాక్విజిషన్ కావచ్చు మిగతా వర్క్లన్నీ కూడా చేసినాం. కొన్ని 9, 10 అన్ని తీసుకురావాలి, ఎన్ఓసీలు తీసుకురావాలంటే కూడా దాదాపు 6 నుంచి 7 కంప్లీట్ చేసినాం. ఇంకా కొన్ని చేయాల్సి వచ్చి అవి చేసి నువ్వు కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు ఎందుకు? నువ్వు దాన్ని మాట్లాడక కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. కేటీఆర్ గారి గురించి నువ్వు 10 నువ్వు ఫ్యూచర్ సిటీకి తీసుకొచ్చినావు కదా, నువ్వు ఫ్యూచర్ సిటీ అన్నావు కదా, ఆ ఫ్యూచర్ సిటీలో వచ్చినటువంటి ఒక 10 కంపెనీల పేరు టకటక చదువు. ఆయన కూడా అదే అంటుంది, బీఆర్ఎస్ పార్టీ నా గురించి మాట్లాడే స్థాయి లేదని మాట్లాడుతున్నారు. నీ గురించి ఎందుకు మాట్లాడింది? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అన్న టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల పట్ల, ప్రజల పట్ల పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోదు కదా. తెలంగాణ సాధించుకుని దేనికోసం? తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి, ఆ నిధులు కానీ నియామకాలు చేసుకోవాలని కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. ఫ్యూచర్ సిటీ కూడా దాని రియల్ ఎస్టేట్ కోసం కేసీఆర్ గారు చెప్పింది 100%. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనాడే 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలో తెలంగాణలో హైదరాబాదు ఫార్మా హబ్ గా ఏర్పడేది. గతంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 40-50 సంవత్సరాల కింద హైదరాబాద్ లో ఐడిపిఎల్ లాంటి కంపెనీ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసుకొని ఐడిపిఎల్ ద్వారా ఫార్మా రంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దేశంలో వస్తున్నటువంటి అనేక వ్యాధులకు ఫార్మా రంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఐడిపిఎల్ ద్వారా ఇలా తెలంగాణలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకుంటే అనేక ఫార్మా కంపెనీలకు హైదరాబాద్ హబ్ గా ఏర్పడితే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో పొల్యూషన్ ఎక్కువైతుందని చెప్పేసి అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఈయన పోయి దాన్ని ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి దీని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి చేసిన ఘనత కూడా ఎవడంటే రేవంత్ రెడ్డి. దాన్ని మేము మాట్లాడాం. మరి కేసీఆర్ గారికి ఎంత విజన్ ఉంటే దాన్ని ఆ ఫార్మా సిటీని చేయాలనుకుంటుంది. దాన్ని కేసీఆర్ కి సర్పంచ్లే సరిపోతారు, సర్పంచ్లు ఇక్కడ గెలిచిన సర్పంచ్లే పంపిస్తారు, చింతమడకలో చింత చెట్టు కట్టి అది చేస్తారు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యకర్తలే సరిపోతారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పోటీ సరిపోడు రేవంత్ రెడ్డి. ఏనాడు కూడా తెలంగాణ జెండా పట్టుకోలే, తెలంగాణ ఉద్యమం చేయలే. ఈయన ద్రోహి, తెలంగాణ ద్రోహి. ఈ తెలంగాణ ద్రోహి కాబట్టి ఇలా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఇలా పనిచేస్తుండే ఆయన. కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ క్యాడర్ ఈయనకు సరిపోతుంది. కేసీఆర్, కేటీఆర్ అవసరం లేదు. మేము చాలు ఈయనకు. ఒక ఉద్యమ నాయకునిగా యూనివర్సిటీలో ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపులో ముందు వరుసలో నిలబడి అనేక కేసులు ఎదుర్కొని జైల్లో పోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకునిగా మేము సరిపోతాం రేవంత్ రెడ్డికి ఆయన అన్నటువంటి సర్పంచ్. మేము బీఆర్ఎస్ నాయకులం, బీఆర్ఎస్ క్యాడర్ చాలు ఆయనకు.